మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో, మనీ అనేది స్ట్రక్ అయిపోతుందో, గురుగారు ఎంత సంపాదించినా రూపాయి నిలబట్టలేదు అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళ కోసం అద్భుతమైన మనీ రెమెడీ ఏదన్నా ఉంటే తెలియజేయండి గురుగారు. తప్పకుండా అబ్బా. అక్షయ తృతీయ అనగానే అందరికీ కూడా అత్యంత అద్భుతంగా కూడా మనకు అమ్మవారికి సంబంధించినటువంటి రోజుగా భావన చేసుకుంటారు. ఈ రోజు నాడు బంగారం కొనుగోలు చేయడం కావచ్చును. అదేవిధంగా అక్షయ తృతీయ అంటేనే మనకు ఈరోజు ఎంతో అద్భుతంగా స్త్రీలైతే అసలు ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా వారు ఎంతో అద్భుతంగా కూడా పూజలు, దానాలు, వ్రతాలు, అమ్మవారును విపరీతంగా కొలుస్తారు. మరి అదేవిధంగా మార్వాడీస్ కూడా అక్షయ తృతీయ అంటే విశేషంగా చేసుకుంటారు. మరి ఈ అక్షయ తృతీయ రోజు వీరు చేసినటువంటి ఒక మహా సీక్రెట్ రెమెడీ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది 1 year పాటు వారికి ఉపయోగపడుతుంది. 1 year పాటుగా ఈ రెమెడీ ఒకసారి చేసి వదిలేస్తే సంవత్సరం పాటు వారికి అద్భుతమైనటువంటి నియమాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొట్టమొదటిది ఒకటే చెప్తున్నాను. అక్షయ తృతీయ రోజు ఉదయం 5 గంటల నుండి 5:40 నుండి 7:30 లోపు చేసేటువంటి పూజకు ఉండేటువంటి ఫలితం విశేషంగా ఉంటుంది. ఇంకా కుదిరితే ఇంకా పొద్దునైనా కావచ్చు. ఇది చాలా ముఖ్యము. వీరు ఉదయాత్పూర్వమే, మార్వాడీస్ ఉదయాత్పూర్వమే నిద్రలేచి చక్కగా కూడా అమ్మవారిని కొలుస్తారు. ఇక మరి అక్షయ తృతీయకు సంబంధించినటువంటి పూజా విధానాలు అవన్నీ కూడా మనము సపరేట్గా ఒకటి చేసి పెడదాం. కానీ మరి వీరు ఏం చేస్తారయ్యా అంటే తప్పకుండా పచ్చ కర్పూరము, ఒక 5 పసుపు కొమ్ములు, ఒక 5 బియ్యపు గింజలు, ఒక 1 రూపీ వెండి అంటే లైక్ ఒక వెండి నాణం కానివ్వండి, 1 రూపీ కాయిన్ కానివ్వండి, ఇది వీరు ఎరుపు రంగు గుడ్డలో మూటగట్టి వీరి యొక్క వ్యాపార స్థలంలో కానీ, లాకర్లో కానీ, బీర్వాలో కానీ పెడతారు. ఈరోజు మొత్తము అమ్మవారు ముందు దీనిని ఉంచి పెట్టి అమ్మవారికి చక్కటి ధూప దీప నైవేద్యాలను సమర్పించి వీరు దీన్ని ఒక మూటలాగా కట్టి అతి శక్తివంతంగా చక్కగా ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అనే మంత్రం కానీ, ఓం శ్రీం మహాలక్ష్మి అనేటువంటి మంత్రం కానీ, శ్రీ సూక్తంతో ఒక 11 సార్లు దానిని అభిమంత్రించి చక్కగా కూడా అక్షింతలు వేసి దానికి ఒక పవర్ అనేటువంటిది క్రియేట్ చేసి సుగంధ పరిమళం ఎక్కడైతే వస్తుందో అక్కడ అమ్మవారు కొలువు తీరుతుంది. కనుక మరి అక్షయ తృతీయ రోజు ఒక కుండలో ఒక అంటే మట్టి కుండలో చక్కగా కూడా నీటిని పోసి దానంగా ఇవ్వడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అక్షయం అవుతుంది అది. దానివల్ల అక్షయ పాత్ర అనేటువంటిది మీ ఇంట్లో అమ్మవారు ఉండే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇంటి ముందు రంగవల్యాది ముగ్గులను పెట్టుకోవడం కానీ, చక్కగా బంతి తోరణాలు కానివ్వండి. అదేవిధంగా ఈ రోజు నాడు సత్యనారాయణ స్వామి పూజను కానీ, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కానీ ఎవరైతే ఆచరిస్తారో వారికి కొంగు బంగారం లాగా అమ్మవారు వారి కోరికలను తీర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మరి ఈ విధంగా మార్వాడీలు చేసుకునేటువంటి అతి సీక్రెట్ రెమెడీస్ ఇవి. అదేవిధంగా ఇది ఆ మూట ఏదైతే ఉందో సంవత్సరం పొడుగుత వారు దాన్ని ముట్టరు. సంవత్సరం పొడుగుత అక్కడే పెడతారు. ప్రతి వారి పర్సులో ఖచ్చితంగా 1 రూపాయి ఉంటుంది. అది లక్ష్మీ స్థానంగా భావన చేసుకుంటారు, లక్ష్మీదేవి స్థానంగా భావన చేసుకుంటారు. మరి అలాంటి ఆ పర్సును ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. వారు అందులో అమ్మవారు ఉంది అనేటువంటి భావనలోనే చూసుకుంటుంటారు. కింద పెట్టడం కానీ, తొక్కుట్లో పెట్టడం కానీ, మంచంపై పెట్టడం కానీ, బెడ్పై పెట్టడం కానీ ఇలాంటివి ఎవరు చేయరు. ఎంతో పరమ పవిత్రంగా వారు భావించుకునేటువంటి వారు. కనుక మరి యొక్క అక్షయ తృతీయ రోజు ఈ అత్యంత అద్భుతమైనటువంటి రెమెడీ చేసుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షను పొందేటువంటి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వ్యక్తిగత జాతకంలో కూడా ఒక లక్ష్మీ యోగం అనేటువంటిది ఉంటుంది. ఆ లక్ష్మీ యోగాన్ని తెలుసుకొని ఆ యొక్క లక్ష్మీ యోగానికి సంబంధించినటువంటి అధిపతిని పట్టుకొని ముందుకు వెళ్ళడం ద్వారా ఎప్పుడూ సిరి సంపదలు అనేటువంటివి వారికి ఉంటవి. అదేవిధంగా మరి ఈ అక్షయ తృతీయ రోజు బ్రాహ్మణులకు చక్కగా వస్త్రాలను దానం చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఈ అక్షయ తృతీయ రోజు
మామిడి పండ్లను కానివ్వండి, స్వీట్ ఖీర్ రిలేటెడ్ కానివ్వండి, దానం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటవి. కొందరు బంగారాన్ని కూడా దానం చేసుకుంటారు, కొందరు వస్త్రాలను దానం చేసుకుంటారు, కొందరు కూరగాయలను దానం చేసుకుంటారు. వారి వారి స్తోమతకు తగ్గట్టుగా ఈ యొక్క దాన ధర్మాలు అనేటువంటి చేయడం ద్వారా వారి వద్ద ఉండేటువంటి డబ్బు డబల్ అవుతుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇదే, ఇప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసాం, అది 1 లక్ష అవ్వడమో, అది ఒక 5 సంవత్సరాలకు డబల్ అవ్వడమో, అది ఏ విధంగానైతే అవుతుందో మన వద్ద మనము సంపాదించుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది ఏ రకంగా అయినా వస్తుంది కావచ్చును. అది డిజిటల్ కరెన్సీ కానివ్వండి, బై హ్యాండ్ క్యాష్ కానివ్వండి, వచ్చినటువంటి తరుణంలో మనం వాటిని రొటేట్ అంటే మనకు వాటిని ఒక పాజిటివ్ ఎనర్జీగా మనం మలుచుకోవాలి అంటే 1 లక్ష రూపాయలు ఉన్నవి, ఇందులో నుండి ఒక 5,000 మనము ఖర్చు పెట్టేటువంటి జ్ఞానం కానీ, 5,000 మనం డొనేట్ చేసేటువంటి ఒక లైక్ దాన్ని ఏమంటారు, ఒక ధైర్యం కానీ మనకు అమ్మవారు ఇస్తే ఇక్కడ ఈ 1 లక్ష కాస్త 10 లక్షలు అయ్యే పరిస్థితి ఉంటుంది. 100కు 200%. మీరు పెట్టినటువంటి 5,000కు ఒక్కొక్క 1000 ఒక్కొక్క 1 లక్షతో సమానం. సో ఆ విధంగా అమ్మవారు మీకు తెచ్చిస్తుంది. మీరు పేదలకు అన్నదానమే పెడతారో, లేని వారికి వస్త్రాలు కొనిస్తారో, పిల్లలకు ఏమైనా స్కూల్ బ్యాగ్స్ కొనిస్తారో మీ ఇష్టం. మంచి పని చేసుకోండి. ఏది చేసినా ఇది అనేటువంటిది నోరు అనేది పదిలం అంతే. విశేషంగా ఆ రోజు ఎలాంటి దానాలు చేస్తే మనకు కలిసి వస్తుందంట? అదే కదా నాన్న, ఇప్పుడు మట్టి కుండలో నీటిని పోసి దానంగా ఇవ్వమని చెప్పాను, వస్త్రాలు అని చెప్పుకున్నాము. ఇలాంటివి దానంగా ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఓవరాల్గా అక్షయ తృతీయ రోజు ధనాకర్షణ కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.